రామగుండంలో అభివృద్ధి జరుగుతున్నదా లేదంటే ఇక్కడున్న ప్రజలపైన ఉక్కుపాదం మోపి ఈ ఉన్న నలుగురిని కూడా ఊళ్ళ నుంచి ఎల్లగొడదామనే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నాయకులు ఇక్కడున్న మక్కన్ సింగ్ గారు మేయర్ గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారా అనేది ఈరోజు గోదావరికంలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉంటే కూల్చివేతలు తప్ప నిర్మాణాలు ఎక్కడ జరగలేదు. ఒకవేళ నిర్మాణాలు జరిగినా అది సింగరేణి ప్రాంతమా లేదనంటే పట్టాదారుల ప్రాంతమా, దీనికి ఫండ్ ఎవరు ఇస్తున్నారు, దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు, రేపు పొద్దున ఎవరికి ఇస్తారు, ఇంతకుముందు లబ్ధిదారులకు ఇస్తారా లేదు అని అంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా అనే అయోమయం గందరగోళం పరిస్థితిలో ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పాలన జరుగుతూ ఉన్నది. మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు, అభివృద్ధి పేరు మీద కూల్చడం తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదు. కూల్చినవి ఎవరికి ఇస్తున్నారు అనేది క్లారిటీ లేదు. ఈరోజు ఇక్కడ ఎల్బీ నగర్లో ఇక్కడ ఇంతకుముందు చూస్తే దరిదాపుగా ఒక 15, 16, 20 లబ్ధిదారులు ఉండేవాళ్ళు. ఇక్కడ వ్యాపార కళాకలాపాలు అక్కడ పైంక్ లైన్ నుంచి మొదలుకుంటే కానీ ఇక్కడ తిలక్ నగర్, మన గౌతమ్ నగర్ నుంచి ఇక్కడ సరిపడా వ్యవస్థ అంతా ఇక్కడ సెటప్ చేస్తున్నది. దాన్ని అన్యాయంగా కూల్ చేయడం జరిగింది. ఈ కూల్ చేసిన దాంట్లో లబ్ధిదారులు ఎంతమంది అనేది ఇంతవరకు కూడా ఒక క్లారిటీ లేదు. అటు రామగుండం కార్పొరేషన్కు లేదు, ఇటు సింగరేణి సంస్థ కూడా లేదు. 15 మందా, 10 మందా, 8 మందా, 6 మందా, ఇది ఖచ్చితంగా మీరు ఈరోజు సాయంత్రం కల్లా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చి ఆ లబ్ధిదారులు ఎవరు మాత్రం అనేదే చెప్పమన్నాం మేము. మీరు 15 మంది అంటే 15 మంది చెప్పండి, 10 అయితే 10, 8 అయితే 8, మీరు అన్నట్టు ఇప్పుడు ఆడ ఫ్లెక్స్ పెట్టినట్టు 6 అయితే ఆ 6 లబ్ధిదారులు ఎవరో చెప్పండి. మరి ఇంతకుముందు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకు వారికి ఏ విధమైన జీవనోభివృద్ధి చూపిస్తారు, వాళ్ళ కుటుంబాలు ఎట్లా వ్యవస్థ నడిచే పరిస్థితి అవుతుంది, వాళ్ళు ఉరిపెట్టుకొని చచ్చే పరిస్థితికి మీరు అనుకోకుండా కాదు ప్రత్యక్షంగా మీరు ఆ కుటుంబాలను నాశనం చేసి ఈ ఊర్ల నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఊర్లో ఉన్న జనాలందరూ ఇదే కూల్చివేతలకు భయపడి పోతే ఈ ఊరు ఉండడా వల్లకాడ కూడా. దయచేసి ఇవన్నీ మీరు సింగరేణి సంస్థ ఈరోజు ఏమంటుంది, ఇక్కడ ఎన్ని షట్టర్లు ఉన్నాయనంటే ఇక్కడ షట్టర్లే లేవు, ఇక్కడ వ్యాపారమే జరగలేదు. అక్కడ ఉన్న మొన్న జిఎం గారు ఒక నోటీస్ ఇచ్చిండ్రు, ఆ ఉన్న వాటిని కూడా కూల్ చేస్తామని. మేయర్ గారు రామగుండం కార్పొరేషన్ ఏమో అక్కడ 6 షట్టర్లు ఉన్నాయని 6 షట్టర్ల గురించి చెప్తా ఉన్నారు. మీ సమన్వయ లోపము, మీ రాజకీయం వల్ల ఇక్కడున్న ప్రజలు ఏమైపోవాలి, అభివృద్ధి పేరు విచ్చలవిడ చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, ఒకసారి చూడండి, ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా కానీ సిమెంట్ రోడ్డు పక్కకి వేసే వ్యవహారం ఎక్కడన్నా సరే వేసిండ్రు అనుకోండి, మా కర్మకి వేసిండ్రు అనుకోండి, మీరు వేసిన ఆ పోల్స్ తీయరా ఒకసారి అది చూడండి. మొన్న డేవిడ్ రాజ్ డివిజన్లో సీసీ రోడ్ వేస్తే సీసీ రోడ్ మధ్యలో బోరింగ్ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు కూడా సేఫ్టీ మీద ఈ రోడ్ల మీద ఒక కార్యక్రమం చేసినది. అయినా కానీ ఇక్కడ ఉన్న కార్పొరేషన్ అధికారులకు కానీ వేసే కాంట్రాక్టర్లకు కానీ కొంచెమన్నా తెలివి ఉన్నదా అని అడుగుతా ఉన్నాం. ఆ పోల్కి వచ్చి అర్ధరాత్రి వచ్చి గుద్దుకుంటే ప్రాణాలు ఎవరికి నష్టము? దయచేసి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, ఎల్బీ నగర్లో ఎన్ని షట్టర్లు ఉన్నాయో ఆ లబ్ధిదారులను సాయంత్రంలోగా మీరు ఆ లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ రోడ్డు పై ఎల్బీ నగర్ ఇప్పుడు మనం నిల్చున్న రోడ్డుకి సీసీ వేస్తున్నారు, మీరు సీసీ రోడ్డు వేస్తున్నారు, అది ఎన్ని ఫీట్ల రోడ్డు, దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ పోల్స్ అట్లనే ఉన్నాయి. ఆ పోల్స్ తీస్తారా తీయరా? ఇవి తీయకపోతే ఈ అభివృద్ధి అనేది మీ విచ్చలవిడిగా చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మూరుకునేది లేదు. భారతీయ జనతా పార్టీ బాధితుల పక్షాన నిలుచుంటుంది. రాబోయే రోజులలో బాధితులకు అండగా ఉంటూ అనేకమైన కార్యక్రమాలు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం.